నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. గట్టిగా కృషి చేసి 41.8 ఉన్న మనము ఈరోజు కృషి చేసి ఈరోజు రేపు మనం 90% కూడా రీచ్ అయిపోయి దానికోసం ఖచ్చితంగా అవుతామని చెప్పి నమ్మకం కూడా కలిగింది. ఎందుకంటే 41 ఎక్కడ ఇప్పుడు 25.5% ఎక్కడ ఒక్క రోజు 2 రోజులకి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము. గౌరవనీయులు జెడ్పీ మాజీ చైర్మన్ మున్సిపల్ మన మేయర్ అయినటువంటి సురేష్ అన్న గారికి, మాసిన్ బాబన్న గారికి, మాజీ మేయర్ సురేష్ బాబు గారికి, తమ్ముడు సునీల్ గారికి, జయచంద్రుడి గారికి అందరికీ నమస్కారము. మనము 2 ఏళ్ళు ఈ పాలలో చాలా ఇబ్బంది పడ్డాము. మన జగన్మోహన్ రెడ్డి అయితే అందరికన్నా ఇబ్బంది పడింది మన మహిళలే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆడవాళ్ళు గౌరవించబడతారో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మి 5 ఏళ్ళు మహిళలకే అధిక శాతము ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఏవైనా కానీ 50% నామినేటెడ్ పోస్టులలో కానీ వర్కుల్లో కానీ ప్రతి దాంట్లో 50% ఇచ్చి మహిళల్ని గౌరవించినారు. జగన్మోహన్ రెడ్డి పాలన రామరాజ్యం కల్పించేలా ఉండింది. చంద్రబాబు నాయుడు మోసంతో మహిళలకు మీకు 15 ఏళ్ళు వస్తే అందరికీ 15,000 ఇస్తాను, 45 ఏళ్ళ వరకు 50 ఏళ్ళు వస్తే పెన్షన్ ఇస్తాను, గ్యాసులు ఇస్తాను, అన్ని అబద్ధాలు చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ ఎగరగొట్టాడు. పిల్లలకు బుక్కులు అమ్మఒడి ఎగరగొట్టాడు. ఈ సంవత్సరం అయితే పుస్తకాలు కూడా లే, బ్యాగులు కూడా లే, ఇచ్చినవి కూడా నాసి రకం ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు. చెప్పింది చేయడంతా మోసం చేసి వచ్చినాడు. రైతులకైతే రుణమాఫీ లేదు, ఏం లేదు. పిల్లలకైతే ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. అమ్మఒడి అంటే ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. రోజు ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అమ్మఒడి పడిందో లేదో తెలియదు. 15 అన్నారు, 13 అన్నారు, ఇప్పుడు 19 అంటున్నారు. చంద్రబాబు అంతా అబద్ధాల కోరు ఎవ్వరు ఉండరు. వీళ్ళకు తోడు ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఒకడు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం రాకముందు ఘోరంగా ఎగిరి జగన్ మందు ప్రియులకు మోసం చేశావు అని ఎవరైనా కొడుకులారా చెప్పులు చూపించిన ఘనత పవన్ కళ్యాణ్ది. నీకు కర్మ ఎలాంటిదో తెలుస్తుంది. నిజంగా అంటే నువ్వు సనాతన ధర్మం అంటావు. సనాతన ధర్మం వారికి నీకు అర్థమయ్యేలా నువ్వు చెప్పిన మాటలు నీకే నీచంగా. తెలంగాణలో ఒక పూలమ్మ అనే ఆమె చెప్పుతో కొట్టి చెప్తాంది. మాకు అవమానంగా ఉంది. మాకు ఇలాంటి డిప్యూటీ సీఎం మాకు ఏపీకి ఉన్నందుకు ఈ ప్రజలందరికీ చెప్పేదేమంటే మనం చంద్రబాబు నమ్మి ఓట్లు వేసి మోసపోయినాము. కాకపోతే ఈవీఎంల వల్ల గెలిచినాడో మనకందరికీ బాగా తెలుసు. మనం పట్టుదలగా ప్రజల దగ్గరికి ఇందాక మన రామ్మోహన్ చెప్పినట్లు మనం అందరం ప్రజల దగ్గరికి పోయి చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలకు తెలుసు. ప్రజలు బాగా అవగాహనతో ఉన్నారు. ఏమంటే వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ లేదు. మనం అందరం ఈ మున్సిపల్ ఎలక్షన్లలో మనం అన్ని కార్పొరేటర్లు ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే నిశ్శబ్ద విప్లవంలో ఉన్నారు ప్రజలు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అరాచకాలను ఎండగట్టి మనమందరము నెక్స్ట్ కార్పొరేషన్ మనమే కైవసం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.